నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పిఠాపురం నుంచి రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ భారీ కుట్రకు దిగుతోంది అని చెప్పేసి వర్మగారు, టీడీపీ నాయకులు అయినటువంటి వర్మగారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారో అప్పటి నుంచి కూడా వైసీపీ చాలా కుట్రలకు దిగుతోంది, కుట్రపూరిత చర్యలు చేయడానికి ఆలోచిస్తోంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా వర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీ కొంత ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తూ దాని వెనకాల అంటే దాని ముసుగులో డబ్బుల్ని పక్క రూట్ నుంచి ఏమన్నా అందజేస్తోందా, హెల్ప్ చేస్తుందా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? మొదటి నుంచి కూడా కంటైనర్ల వ్యవహారాలు, లేదంటే వ్యాన్లతో సామాన్ల తరలింపులు, లేదంటే కొన్ని లారీలతోని వేరే వైపు డైవర్ట్ చేయడాలు, ఇవి చాలా వార్తలు వింటున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే ప్రతీది కూడా అంటే ఎన్ని రకాలుగా ఉపయోగించాలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల మైలేజ్ కోసం, ఓటర్లు కొనడం కోసం, ఏదైనా దేనికోసమైనా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, దానికోసం దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఒక రకమైన భయం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. భయం ఏర్పడింది కాబట్టి ఈసారి మనం రాకపోతే మన పరిస్థితి ఏంటి అని వైసీపీ నాయకులే కొంతమంది మాట్లాడడం మనం గతంలో కూడా చూసాం. అంటే పర్టికులర్ పేర్లు అవసరం లేదు, వాళ్ళు స్వతహాగా వాళ్ళ కార్యకర్తలతో కానీ వాళ్ళ జిల్లా కేంద్రంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించి, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాకు సంబంధించి నాయకులు స్వయంగా కార్యకర్తలతోనే మరలా కానీ మనం ప్రభుత్వం రాకపోతే మన పరిస్థితి ఏంటి అంటే ఒక రకమైన ఓడిపోతామనక భయం స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఎలాగైనా నెగ్గుకు రావాలి, ఎలాగైనా గెలవాలన్నప్పుడు అది అంటారు చూసారా, సామవేద దండోపాయాలు ఉపయోగించారని, అట్లాగా ఎన్ని రకాలుగా ఉపయోగించాలి అన్నీ ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ పిఠాపురం దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాగైనా ఓడించాలి. పవన్ కళ్యాణ్ గారి టీంలో ఎవరిని గెలిపించినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం గెలవకూడదు. అంటే మొదటి నుంచి కూడా అసలు ఏంటి, ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తే ఎక్కడ ఎవరిని ఇద్దాము, అందుకే అక్కడ ఆయన పోటీ చేస్తా అని చెప్పే వరకు కూడా ఆ పార్టీ అభ్యర్థిని ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, కన్ఫర్మ్ చేయలేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళిద్దరు కూడా ఎక్కడ పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కావాలని ఒక మహిళని ఉపయోగించుకు పెట్టడం, అంటే మహిళ చేతిలో చిత్తుగా ఓడిపోయాడని రేపు పొద్దున పబ్లిసిటీ చేయడం కోసం ముందుగానే ప్లాన్ చేసి అక్కడ ఓ మోస్తరుగా ఇమేజ్ ఉండే వాళ్ళనే పెట్టారు. మళ్ళీ అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతారని, పొరపాటున అటు తారుమారిటి అయినా కూడా వాళ్ళని ఈ విధంగా గేలి చేయొచ్చు అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే షురూ అయిందో, ఆయనే ప్రకటించుకున్నాడో, ఇంకప్పటి నుంచి రకరకాలుగా ఇప్పుడు ఏదైతే టీడీపీకి సానుభూతిపరుడు ఉన్న వర్మగారు ఉన్నారో, వర్మగారికి టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కన్ఫర్మ్ చేశారో, సరే ఆయన పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరైనా మాత్రం నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి వర్మగారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్నికల్లో తాయిలాలు ఇవ్వడం కోసమో, లేదా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కోసమో ఏవైతే ఉపయోగాలు అన్ని వ్యూహాలు పన్నుతున్నారో వాటిని ఎప్పటికప్పుడు ఈయన ఫైండ్ అవుట్ చేసి మీడియా ముందు పెట్టడం కూడా జరుగుతుంది. అయితే రీసెంట్గా పెట్టిన దాని వ్యవహారం చూస్తే దాంట్లో ఆయన ఏమని డౌట్ వ్యక్తం చేశారంటే, ఇక్కడ చూపిస్తుంది జస్ట్ పావలా ఉంటే ఈ పావలాని మనం ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నట్టుగా మనకు చూపిస్తున్నారు, ఇటువైపు డైవర్ట్ అయ్యే లోపు వెనక నుంచి ముప్పావలా వంతు వాళ్ళు ఎవరెవరికి చేరాలో అని చేరవేస్తున్నారని చెప్తూ మంత్రి, ఆయన పేరు దాడిశెట్టి గారిని, అలాగే వంగ గీత గారిని మెన్షన్ చేస్తూ కూడా మరి చెప్పాడు ఆయన. మంత్రి దాడిశెట్టి రాజా అండ్ అభ్యర్థి వంగ గీత ఇప్పుడు పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆవిడికి బాగా డబ్బులు తరలించి హెల్ప్ చేసే ఇలా చేస్తున్నారు. జిల్లాకు ఒక్కొక్క మంత్రిని నియమించి ఆ మంత్రి ద్వారానే అన్ని రకాలుగా తాయిలాలు అందేలాగా చూసుకుంటుంది వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఓపెన్గా బాహాటంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఒక రకమైన ధైర్యంతో కూడా ఆశ్చర్యం కూడా వేస్తుంది. అసలు అంటే క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ఆయన, వీళ్ళు మనకి ఇటువైపు డైవర్ట్ చేస్తున్నారు, ఏదో మనం ఒక 10 రూపాయలు పట్టుకున్నాను అనుకుంటున్నాం, కానీ వెనక నుంచి 100 రూపాయలు డైవర్ట్ చేసి పంపిస్తున్నారు, ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలి కూడా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేసి ఓడించాలి, లేదా ఆయన్ని
అవసరమైతే ఆయన మీద కుట్రలు కూడా పన్నుతున్నారు. రీసెంట్గా బ్లేడ్లు వ్యవహారం కూడా వచ్చింది. అంటే చెప్పారు ఇప్పుడు బ్లేడ్లు మధ్యలో పెట్టుకొని ఆయన చేయి తగిలిస్తే ఎట్లా అభివాదం చేసినప్పుడు ఆయన చేయి తాకాలనే ఉద్దేశంలో తెలియదు కదా. కార్యకర్తలు ఎవరో, సానుభూతి పరులు ఎవరో, కుట్రదారులు ఎవరో ఎలా తెలుస్తుంది అంతమంది జనాల్లో? అందరూ ఇవాళ రేపు రాజకీయం అంటే అందరూ నవ్వుకోనే ధృతరాష్ట్రుడు కౌగిల్లే కదా అంతా కూడా. సో అట్లాంటివి పవన్ కళ్యాణ్ లాంటి ఓ వ్యక్తి కూడా ఎప్పుడు నేను దేనికి భయపడనే వ్యక్తి కూడా ఇట్లా బ్లేడ్లతో దాడి చేశారు నన్ను నా సిబ్బంది మీద అని కూడా ఓపెన్గా ఒప్పుకోవడం జరిగింది. అవును. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మీద ఎక్కువగా అసలు రకరకాల రూమర్స్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఈసారి ఏ సర్వే చూసినా ఎటువైపు నుంచి చూసినా కన్ఫర్మ్ ఆయన మెజారిటీ ఫుల్ కన్ఫర్మ్ అని క్లారిటీ వచ్చేసింది. అంటే ఎవరిని అడిగినా కూడా, అంటే ఆయన అంటే గెట్టని వాళ్ళని అడిగినా కూడా కనీసం 60 నుంచి 70 వేలని వస్తుంది అంటున్నారు. ఇంకొంతమంది అంటే 1 lakh పైన అయినా ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయం అంటున్నారు. మరి అలా ఖాయం అన్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి మభ్య పెట్టాలి. లేదు ఆయన సామాజిక వర్గం వ్యక్తుల్ని బయటికి లాగడం, ఆయన సామాజిక వర్గం వ్యక్తులకి ఇబ్బంది పెట్టడం, ఇట్లాగా అన్ని రకాలుగా చేస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు వర్మ గారికి ఏంటంటే అక్కడ టీడీపీ సానుభూతి పరంగా కూడా గత 2 years నుంచి టీడీపీ బ్యానర్లు పెట్టి, సో అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తనిఖీల్లో భాగంగా వైసీపీకి సంబంధించిన కొన్ని వెహికల్స్లో ప్రచారానికి సంబంధించిన కొన్ని సామాగ్రిలు ఉన్నాయి. అందులో డమ్మీ ఈవీఎంలు కావచ్చు, చాలా ఉన్నాయి. అందులో పట్టుకుని ఆల్మోస్ట్ 4 to 5 hours అయినా కానీ పోలీసులు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు చట్టరీత్యా అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన అడగడం జరిగింది వర్మ గారు. అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న వైసీపీకి ఈసీ ఒక షాక్ ఇచ్చింది. 6 ఐఏఎస్లు 4 ఐపీఎస్, 6 ఐపీఎస్లు 4 ఐఏఎస్లు. సో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారో అన్నీ పన్నుతున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి వర్మ గారు ఏంటంటే ఆయన కాకుండా ఇంకెవరికి ఆ స్థానం కేటాయించినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను చేయను అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పారు వర్మ గారు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే వర్మ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలాగైతే తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మనం ఈవీఎం బాక్సుల నుంచి అన్ని స్ట్రాంగ్ రూమ్ వరకు అన్నీ మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈవెన్ ప్రభుత్వ అధికారులు, ప్రిసీడింగ్ ఆఫీసర్సు, పోలీసులు వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఆ కదలికలు కూడా మన కార్యకర్తలు గమనించాలనే రీతిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ప్రవర్తించారో ఎన్నికల ముందు, సో ఇప్పుడు వర్మ గారు కూడా ఆయన టీం కూడా వైసీపీ ఎటువంటి వ్యూహాలనైనా పన్నొచ్చు, ఎటువంటి కుయుక్తులైనా చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించవచ్చు అనే అంశం మీద అనుక్షణం ఆయన టీం ఫాలో అవుతున్నారు. అయితే ఎట్టకేలకు పట్టుకోగలిగారు. పట్టుకున్నా కూడా పట్టుకొని కనీసం 4-5 hours అవుతున్నా కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. లేదు సార్ మేము చెప్పాము రావాలి, మీరు మాట్లాడతాము సార్, ఉండండి సార్ అంటారు. ఎందుకు? వర్మ లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తిగా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నారు. లేదంటే అది కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మొన్న ఇలాగ పిఠాపురం దగ్గర రాజోల దగ్గర ఒక మహిళలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఈవినింగ్ 6 తర్వాత మహిళను స్టేషన్లో ఉంచకూడదు, వారంటీ ఏదైనా పర్టికులర్గా ఉంటే కానీ అలా ఉంచినప్పుడు ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ వాళ్ళు ఉండాలి. అవి ఏవీ లేకుండానే పోలీసులు వాళ్ళని మహిళల్ని లోపల స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగిందంట. దానికి కూడా సంబంధించి ఒక టీడీపీ నాయకులు మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఇలాగే పోలీసులు దురుసుగా ప్రవర్తించడం. అంటే అక్కడ వాళ్ళ తప్పు కూడా కాదు, అంటే పైనుంచి ఉంచే ప్రెజర్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, నామమాత్రంగా ఉండిపోతున్నారు. సో ఇవన్నిటిని కూడా గమనిస్తూ వర్మ గారు ఏం చెప్తున్నారంటే మా ముందు ఈ విధంగా మేము పట్టుకున్న వాటివి ఇది శాంపిల్ మాత్రమే, వెనక నుంచి చాలా తరలించేస్తున్నారు. అన్నిటి మీద అన్ని టీముల మీద కూడా మా టీం వాళ్ళు వెళ్ళి కన్నేసి ఉంచలేరు, పట్టుకోలేరు కదా. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంలో ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మొత్తం మీద అంటే వాళ్ళ టార్గెట్ ఇవన్నీ కాదండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు. ఎందుకంటే సాధారణ ఒక వార్డు మెంబర్ కూడా లేని పార్టీలో ఉన్న నాయకుడికి ఎందుకు మీరు అంతగా భయపడి అంతగా ఇది చేస్తున్నారు? ఆయనకి ఎవరు నమ్మట్లేదు కదా, ఆయన దత్తపుత్రుడు కదా, ఆయన్ని ఓడించడానికి ఎందుకు ఇన్ని ప్లాన్స్ వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏదేమైనా కానీ ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ అయితే ఓడించాలనేటువంటి ఉద్దేశంలోనే చాలా కుట్రలు కుయుక్తులు పండుతోంది వైసీపీ అన్నట్టుగా అంటే చేసే పనులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్. థ్యాంక్ యూ.